మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకో ముఖ్యమైన వార్త. రేషన్ కార్డ్ హోల్డర్లందరూ కేవైసీని తప్పనిసరి చేయాలి. కేవైసీ చేయని రేషన్ కార్డుదారుల రేషన్ కార్డులు రద్దు అవుతాయి. మీరు ఇంకా ఈ కేవైసీ చేయకుంటే వెంటనే చేయండి. లేకపోతే జనవరి 2025 నుండి రేషన్ ప్రయోజనం ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రేషన్ కార్డుకు కేవైసీ చేసుకోవాలని రేషన్ డీలర్లు సైతం సూచిస్తున్నారు. కేవైసీ చేసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. వెంటనే చేసుకోవడం మంచిదే. అయితే రేషన్ కార్డుకు కేవైసీ చేసుకోకుండా పూర్తిగా రద్దు కాకుండా తాత్కాలికంగానే ఆపవచ్చు. రేషన్ కార్డు కేవైసీకి డిసెంబర్ 31 చివరి తేదీగా ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయించింది. ప్రతి రేషన్ కార్డ్ సభ్యుడు వారి పేరు, పుట్టిన తేదీ మొదలైన వాటిని సరిపోల్చాలి. హోల్డర్లు వారి ఆధార్ డేటాతో పాటు 31 డిసెంబర్ 2024 లోపు వారి కేవైసీ ప్రమాణీకరణను పొందకపోతే రేషన్ కార్డు తాత్కాలికంగా బ్లాక్ చేయబడుతుందని తెలుస్తోంది. డిపార్ట్మెంట్ ఈ కేవైసీ కోసం పీడీఎస్ హెచ్పి ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ కూడా ప్రారంభించింది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఇంట్లోనే ఈ కేవైసీ చేయవచ్చు. దేశంలో ఎక్కడైనా ఆన్లైన్ కేంద్రంలో వెబ్ ఆధారిత అప్లికేషన్ ద్వారా మీ బయోమెట్రిక్లను ప్రామాణీకరించడం ద్వారా మీరు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. లేదా రేషన్ డీలర్ల వద్ద కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. మీరు కేవైసీ చేసుకోకుంటే రేషన్ సరుకులు నిలిచిపోవచ్చు. మీరు సమీపంలోని చౌక ధాన్యాల దుకాణాన్ని సందర్శించడం ద్వారా మీ మొబైల్ నంబర్ను కూడా అప్డేట్ చేసుకోవచ్చు.